మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రీసెంట్గా అమెరికా వెళ్ళడానికి పేరెంట్స్ ముఖ్యంగా చూసుకుంటే, మామూలుగా అమెరికా వెళ్ళడానికి చాలా ఇష్టం ఉండదు. పిల్లల్ని చూడడానికి వెళ్ళవచ్చు, మనవల్ని కానీ అక్కడ స్పెండ్ చేయాలనుకుంటారు. మరీ ముఖ్యంగా అక్కడ ఉండాలి, ఆ క్లైమేట్ కానీ అంత ఇష్టపడతారు కదా. కానీ ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ లాంగ్ డిస్టెన్స్లో లాంగ్ పీరియడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, అక్కడ ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటారు? రీజన్ ఏంటంటారు? చాలా కారణాలు ఉన్నాయి దీంట్లో. మొదటిసారి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడతారు, కొద్ది రోజులు అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. అంటే షార్ట్ టైంలో వెళ్ళిన వాళ్ళు, ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజులు ఉండేటువంటి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎందుకంటే భారతదేశానికి అమెరికాకు మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ రోడ్లు కానీ, అక్కడ వాతావరణం కానీ, అంటే రోడ్లు చాలా నీట్గా ఉంటాయి. అసలు ఎక్కడ చెత్త చెదారం అనేది ఎక్కడ కనబడదు మనకు. అన్ని ఆటోమేషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తారు కాబట్టి అది మనకి ఎక్కడ కూడా చిన్న చెత్త కానీ, అసలు మన దగ్గర కనబడేటువంటి కంపు కానీ, లేకపోతే క్లీన్ చేయకపోవడం కానీ, ఎక్కడికెక్కడ పెంట కుప్పలు మున్సిపల్ సంబంధించినటువంటి కనపడడం కానీ, ఇలాంటి దృశ్యాలు మనకు అమెరికాలో ఎక్కడ గాలించి చూసినా కనపడవు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే అసలు ఇలాగా ట్రాఫిక్ జాములు అవ్వడం కానీ, ఎక్కడ పడితే అక్కడ గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి కానీ ఇలాంటివి కానీ ఉండవు. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ నియంత్రణ చాలా గొప్పగా జరుగుతుంది. ఎవ్వరు కూడా ట్రాఫిక్ వయలేషన్స్ ఉండవు. కాబట్టి ఎంత వేగంతో వెళ్ళాలి అంటే అంత వేగంతో వెళతాయి. అక్కడ కొన్ని తక్కువ వేగంతో వెళ్ళాలి ఉంటాయి, కొన్ని ఎక్కువ వేగంతో వెళ్ళాలి ఉంటాయి. ఆ ఎక్కువ వేగంతో వెళ్ళకపోయినా కూడా ఫైన్ వేస్తారు. ఎందుకంటే మరి వెనక వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. ఆ వేగంతో వెళ్ళినప్పుడు మాత్రమే నియంత్రణ కరెక్ట్గా టైంలో రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత గొప్ప గొప్ప దృశ్యాలు, మంచి మంచి స్టూడియోస్, మంచి మంచి పార్క్స్, మంచి మంచి అమ్యూజ్మెంట్ పార్క్స్ లాంటివి, తర్వాత అనేక రకాలైనటువంటి మ్యూజియంస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే భారతదేశంలో చూడడానికి వీలైనటువంటివి అనేక మనకు అక్కడ చూడేసిన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దేశం మీద చాలా ఆసక్తి ఉంటుంది. అమెరికా అంటే ప్రపంచంలోనే గొప్ప దేశం అనేటువంటి భావన ఉంది. ఎత్తైన బిల్డింగ్స్ 50 నుంచి 100 ఫ్లోర్లు ఉండేటువంటివి మీకు చాలా అవలీలగా కనబడతాయి. లిఫ్ట్లో ఎక్కితే ఆశ్చర్యపోతాం. ఏంటంటే 100వ ఫ్లోర్ వెళ్ళాలంటే కింద ఇట్లా నొక్కంగానే 100వ ఫ్లోరు మనకు 1 నిమిషం నుంచి 1.5 మినిట్లో 100వ ఫ్లోర్కి వెళ్ళిపోతాం. అంటే 1 or 2 మినిట్స్లో మనం 100వ ఫ్లోర్కి వెళ్ళిపోతాం. మన దగ్గర ఉన్న లిఫ్ట్లు నొక్కితే 2వ ఫ్లోర్కి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది. మనకు 3వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ ఎక్కడానికి మనకు టైం తీసుకుంటుంది. అంత ఫాస్టెస్ట్ టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి అది కూడా మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, ఆశ్చర్యం కలిగిస్తుంది. అమ్మో 100 ఫ్లోర్లు కదా, ఎక్కడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటాం మనం. కానీ 2 నిమిషాల్లో మనం అక్కడ ఉండిపోతాం. ఇట్లాంటి ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి అసలు పార్కులు కూడా చాలా అందంగా ఉంటాయి. అది పార్కులో మనం ఏది కోరుకుంటాం అని కోరుకున్నవన్నీ దాదాపుగా అక్కడ దొరుకుతాయి. మనకు హోటల్స్కి పెడితే పరిస్థితి అట్లా ఉంటుంది. ఇలాగా ప్రతి చోట కూడా ఇంకోటి సిస్టమేటిక్గా ఎక్కడికైనా క్యూ సిస్టమ్, ఎక్కడ ఒకరి మీద ఒకటి పడేయటం ఉండదు, అరుపులు కేకలు ఉండవు. మాట్లాడే విధానం కూడా చాలా నిమ్మలంగా మాట్లాడతారు. ఎందుకంటే ఏ మాత్రం సౌండ్ చేసినా కూడా వెంటనే హోటల్ నుంచి పంపించగలిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మన దగ్గర అంతగా సిగరెట్లు తాగుతూ ఉంటాం, ఇరవై ఉంటాం. దానికి సిగరెట్ స్మోకింగ్ ఏరియాస్ వేరే ఉంటాయి, అక్కడ వెళ్ళి రావాల్సిందే. చాలా మర్యాద, ఒకరినొకరు గౌరవించుకునే విధానం, క్యూ లైన్ పద్ధతులు, ఇలాంటివన్నీ కూడా మనల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. కాబట్టి పేరెంట్స్ అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఇష్టపూర్తిగా వెళ్ళి ఎక్కువ రోజులు ఉండాలని కోరుకోవడానికి తప్పలేదు. కానీ జరిగేది ఏమిటంటే ఎక్కడికి వెళ్తున్నాం, వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళి వాళ్ళంతలో వాళ్ళు తిరిగి వచ్చేసి ఒక హాలిడే ట్రిప్ లాగా వెళ్ళి వస్తే సంతోషంగా ఉంటుంది. కానీ పిల్లల దగ్గరికి మనం వెళ్తున్నాం. ఈ పిల్లల దగ్గరికి వెళ్ళడం 2 రకాలు ఉంటాయి. కొద్దిమంది పిల్లలు మాత్రమే తాము అమెరికాలో స్థిరపడ్డ తర్వాత తమ పేరెంట్స్ కూడా వచ్చి చూడాలి అని కోరికతో వాళ్ళని ఆహ్వానించే వాళ్ళు ఉంటారు. కానీ 90% పేరెంట్స్ పిల్లలు ఇన్వైట్ చేసేది ఎప్పుడంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, కూతురుకు కానీ కోడలికి కానీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలో సహాయం చేయమని చెప్పి పిలుస్తారు. ఓకే, కారణం ఏమిటి దానికంటే అక్కడ ఎవరైనా అసిస్టెంట్ పెట్టుకోవాలంటే, ఎవరైనా పని మనిషిని పెట్టుకోవాలంటే, లేదా సహాయకులను ఎవరిని పెట్టుకోవాలంటే ఒక మనిషి జీతానికి సరిపోయేంత డబ్బులు అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ సర్వెంట్ మేడ్స్ కూడా వాళ్ళు కార్లలో వస్తారు, రిచ్గా ఉంటారు. వాళ్ళు రాగానే వాళ్ళకి వీళ్ళు విష్ చేయాలి, వీళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పాలి, లోపల తీసుకెళ్ళాలి, వాళ్ళకి టీ ఇవ్వాలి, బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో దీంతో ఏమవుతుందంటే భారతీయులు అసలు అక్కడికి వెళ్ళేదే డబ్బు కోసం వెళ్తున్నారు.
ఎంత ఎక్కువైతే అంత మిగిల్చుకొని దాన్ని మన దేశానికి పంపించుకొని అక్కడ ఆస్తులు కూడా పెట్టుకొని తర్వాత వెళ్ళి మనం సెటిల్ అవ్వడం ఉద్దేశమే ఎక్కువ మందికి ఉంటుంది. ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా నేను 100% ఇక్కడే ఉంటామని ఎవరు అనుకోరు. మన డెస్టినీ ఆల్రెడీ మళ్ళీ ఇండియానే అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. కాబట్టి వెంటనే వాళ్ళకి తోచేది ఏమిటంటే అత్తామామలు లేదా అమ్మా నాన్నలు వీళ్ళు ఎవరో ఒకరు ఖాళీగా దొరికే అవకాశాలు ఉంటాయి. వెంటనే ఒక టికెట్ అరేంజ్ చేసేస్తే మన వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఒక సహాయకురాలను 6 నెలలు పెట్టుకోవాలంటే సుమారుగా వాళ్ళకి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మన ఇండియా నుంచి ఒక వెళ్తే ఓ 50,000 లక్ష రూపాయల లోపల వాళ్ళకి అయిపోతుంది. భోజనం ఎట్లాగో వాళ్ళతో పాటు చేస్తారు. ఏదైనా అది ఇది చూపించిన అయ్యేటువంటి ఖర్చు అంతా కలుపుకుంటే అంటే మనం పని వాళ్ళకి ఇచ్చేటువంటి దాంట్లో ఒక 10% 15% ఖర్చు పెడితే మనకు వాళ్ళకన్నా ఎక్కువ నమ్మకంగా 24 గంటలు ఇంట్లో ఉండి ఒక లేబర్ లాగా పనిచేయడానికి మనకు 2 వ్యక్తులు దొరుకుతున్నారు. 24 hours సర్వీస్. ఈ ఉద్దేశంతో ఎక్కువ మంది పిలుస్తారు. దీన్ని చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే పరిస్థితి కాకపోతే ప్రేమలు అభిమానాలు ఆలోచనలు ఇవన్నీ చాలా ఉంటాయనుకోండి. కానీ మన వాళ్ళు కూడా ఎందుకు వెళ్తారంటే మొట్టమొదటిసారి వెళ్ళేటువంటి వాళ్ళు ఆ ప్రేమతో వెళ్తారు. నా కూతురు ప్రెగ్నెంట్ అయింది, నా కోడలు ప్రెగ్నెంట్ అయింది, నేను నా మనవరాలను చూసుకోవాలి, మనవడిని చూసుకోవాలన్న ఆతృతతో మనం అక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత జరిగేది మొట్టమొదటి ఏంటంటే అసలు వీక్లీ ఆఫ్స్ ఉండవు. సహజంగా ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఒక 2 నెలల ముందు 1 నెల ముందు సెలవు పెడతారు కదా, మిగతా టైంలో అంతా కూడా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతే 5 రోజుల పాటు వీళ్ళు ఒంటరిగా ఉండాలి ఆ ఇంట్లో. అసలు బయటికి వెళ్తే మాట్లాడితే వీళ్ళ మాటలు ఎవరికి అంటే ఇక్కడ భాష ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా దూరం వెళ్ళాలంటే అడ్రస్ తప్పిపోతాం అనే భయం ఉంటుంది సహజంగా. వీళ్ళు చొరవ తీసుకొని దూరం వెళ్ళరు. మనలాగా బయటకు వచ్చి పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితులు అక్కడ ఉండవు. పక్కింటి వాళ్లకు మన ఇంట్లో ఒకవేళ టీవీ శబ్దం ఎక్కువ వచ్చినా వాడు వెంటనే కేసు పెడతాడు, న్యూసెన్స్ కేసు పెడతాడు. పిల్లల అరుపులు బాగా వినబడ్డా కేసు పెట్టేస్తారు. కాబట్టి ఎవడి డోరు వాడు క్లోజ్ చేసుకొని ఇంట్లో ఉంటాడు. పక్కింటి వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు దొరకరు, పక్కకు వెళితే ఎవరు ఉండరు. ఇక ఎవడు మాట్లాడకుండా మన వాళ్ళు బతకడం చాలా కష్టం. మన వాళ్ళు మాట్లాడడానికే పుట్టారు. ముఖ్యంగా మగవాళ్ళు బయటికి వెళ్ళంగానే ఆడవాళ్ళు చేసే పని ఏంటంటే ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళంతా కలుసుకొని మాట్లాడడం, కలిసి ఉంటే కలిసి మాట్లాడుకోవడం ఇలాగా సహజంగా జరుగుతుంది. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ లేకపోతే మన వాళ్ళు బతకడం చాలా కష్టం. అంటే అక్కడ ఏంటంటే వారంలో 5 రోజుల పాటు వాళ్ళకి 10 దినాలు, ఒక్క సాటర్డే సండే మాత్రమే వాళ్ళకి హాలిడే వస్తుంది. ఆ హాలిడే రోజున ఏదైనా వీళ్ళని తీసుకెళ్తే ఓ సినిమాకో లేకపోతే ఏదైనా ఒక పార్క్కో లేదా ఇంకేదైనా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా రోజుల్లో వాళ్ళతో కాస్త గడిపే అవకాశాలు ఉంటాయి. కానీ 5 రోజుల పాటు వీళ్ళు ఇంట్లో బంధించినట్టుగా బతకాలి. ఒక రకంగా చెప్పాలంటే ఖైదీల్లాగా బతకాలి. ఇది చాలా మందికి ఇష్టం ఉండదు. తర్వాత చాకిరీ అంతా 6 నెలలు మనం చాకిరీ చేయడానికి అక్కడికి వచ్చిన విషయం అర్థమవుతుంది. చాకిరీ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, ఏదో కొద్దిగా 1 రోజు 2 రోజులు సెలవు పెట్టేసేసి అమెరికాలో ముఖ్యమైన ప్రదేశాల్లో తిప్పేసేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు, వచ్చేస్తారు. కాబట్టి ఈ రకమైన జీవితం గడపడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే స్వేచ్ఛా జీవితం, మన స్వేచ్ఛ కోల్పోతున్నాం. ఏం చేసావు అమెరికా పోయి అంటే ఇంట్లోనే గడిపానని, ఇంట్లో ఇల్లు వదిలిపెట్టి బయటకు పోవడానికి లేదు, వారం రోజులకి 5 రోజులు నేను ఇంట్లోనే గడిపానంటే అసలు మన వాళ్ళని గడపాలంటే 5 రోజుల పాటు ఇంట్లో ఎవరు బిక్కచచ్చి ఒక్కరే ఉండి కూర్చోనంటే మాట్లాడడానికి మనుషులు లేకుండా రాత్రి ఎప్పుడూ వస్తారు. వాళ్ళు వచ్చేవరకే చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క నగరాన్ని 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఎక్కడో వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి. కార్ డ్రైవ్ చేసుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్ డ్రైవ్లోనే 1 గంట నుంచి 2 గంటలు 3 గంటలు టైం దొరుకుతుంది. మళ్ళీ తిరిగి రావడానికి అంత టైం పడుతుంది. బాగా అలసిపోయి వస్తారు. ఎందుకంటే అక్కడ సిన్సియర్గా పనిచేస్తారు. మనలాగా పని దొంగలు ఎక్కువ ఉండరు అక్కడ. ఉంటే వాళ్ళని పని చేయనివ్వరు. పని దొంగలు ఎక్కువ రోజులు ఉండలేరు అక్కడ. కాబట్టి అందరూ సిన్సియర్గా పనిచేస్తారు, హానెస్ట్గా పనిచేస్తారు. అంత కష్టపడి వచ్చి వాళ్ళు 5 రోజుల పాటు గుడ్డి చాకు చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సామెత ప్రకారంగా 5 రోజులు గాడిదలాగా పనిచేస్తారు, 2 రోజులు గుర్రంలాగా సుఖపడతారు. ఆ 2 డేస్ వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా వీకెండ్స్లో సముద్రం ఒడ్డుకు వెళ్ళడం, అక్కడ రెస్ట్ తీసుకోవడం, మంచి ప్లేస్లోకి వెళ్ళడం బాగా ఉంటారు. కానీ ఈ నలుగురు కలిసి వెళ్ళాలంటే అయ్యే ఖర్చు మోపిడవుతుంది. వీళ్ళని ఎందుకు పిలిచారు? డబ్బులు మిగిల్చుకోవడానికి పిలిచారు. ఒక రకంగా చెప్పాలంటే పనివాళ్ళని పెట్టాలంటే అక్కడ పనివాళ్ళు దొరకరని కాదు, బ్రహ్మాండంగా చూసుకునే వాళ్ళు దొరుకుతారు, అంతే హానెస్ట్గా దొరుకుతారు. దొంగతనాలు అట్లాంటివి ఏం జరగవు. ఎవరినైనా పిలిచి ఉండొచ్చు. కానీ తన జీతం దాదాపు సగం జీతం పోగొట్టుకోవాలి, లేదా ఇద్దరు వర్క్ చేస్తే అందులో ఒకరి జీతం పోగొట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంత డబ్బిచ్చి వీళ్ళు 5-6 నెలలు వీళ్ళని పోషించడం కష్టం అనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకెళ్తారు. వీళ్ళ పర్పస్ ఏదైనప్పుడు వీళ్ళ ఖర్చు ఎక్కువ పెట్టడం. ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఖైదీలాగా బతకాల్సి వస్తుంది. అందువల్ల ఎక్కువ మంది దానికి ఇష్టపడరు. కాబట్టి మీరు ఎంత దానికి పోతున్నారు, వారం రోజులు 10 రోజులు 15 రోజులు పిక్నిక్ దాకా వెళ్ళి వచ్చేటైతే అమెరికా చాలా గొప్పగా ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. కానీ వాళ్ళ అవసరాలకు మాత్రమే పిలిచినప్పుడు మాత్రం అక్కడ వెళ్ళే వాళ్ళు 190 మంది ఈ రకమైన సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. రెండోసారి పిలిస్తే మేము రామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెళ్ళలేరు. అంటే వెళితే అక్కడ జరిగేది ఏమిటో తెలుసు కాబట్టి. సరే ఇక తప్పదనుకుంటే ఇక కూతురు లేదా కోడలు తప్పదనుకుంటే ఏమని అనుకుంటారని మొహమాటానికి వెళ్ళింది తప్ప
ఇష్టపూర్తిగా వెళ్ళేటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి రోజు రోజుకి అక్కడ వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ పెట్టేటి వాళ్ళు ఇంకా పోయి వచ్చిన వాళ్ళ అనుభవాలు చెప్తారు కదా, ఆ అనుభవాలు చెప్పిన తర్వాత పక్కన ఇంకా వీడికి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. చాలా మంది అట్లా పోకుండా కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు. రోజు రోజుకి ఆ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక భవిష్యత్తులో పోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి మనం అక్కడికి పోవాల్సిన పరిస్థితులు కూడా చాలా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.